బాక్సాఫీస్ దగ్గర చాలా టైం గా హిట్ కి దూరంగా ఉన్న హీరోలలో ఒకరైన యూత్ స్టార్ నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్ సినిమా ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధమవుతూ ఉండగా సినిమా మీద ఆల్రెడీ ఆడియన్స్ లో మంచి బజ్ ఉండగా ట్రైలర్ కూడా బాగానే క్లిక్ అయిందని చెప్పాలి. దాంతో ఏమాత్రం టాక్ డీసెంట్ గా ఉన్న బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల పరంగా మంచి జోడును చూపించే అవకాశం ఎంతైనా ఉంది ఈ సినిమాకు. ఇక వరుస ఫ్లాప్స్ లో ఉన్న నితిన్ కి మంచి కంబ్యాక్ మూవీగా నిలవబోతుంది అంటున్న ఈ సినిమా బిజినెస్ పరంగా మాత్రం వరుస ఫ్లాప్స్ ఇంపాక్ట్ ఉన్నప్పటికీ కూడా మంచి జోడునే చూపించి ఓవరాల్ గా బిజినెస్ సాలిడ్ గా జరిగిందని చెప్పాలి. వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన వాల్యూ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను గమనిస్తే నైజాంలో 9.5 కోట్లు, సీడెడ్ లో 3 కోట్లు, ఆంధ్రాలో 10.5 కోట్ల వరకు బిజినెస్ ను సాధించిన ఈ సినిమా టోటల్ గా తెలుగు రాష్ట్రాలలో 23 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ అంతా కలుపుకొని 4.5 కోట్ల రేంజ్ కు అటు ఇటుగా బిజినెస్ ను సాధించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర 27.5 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ ని ఇప్పుడు సొంతం చేసుకుని దుమ్ము లేపడం విశేషం. రీసెంట్ టైమ్ లో వచ్చిన నితిన్ మూవీస్ లో బెస్ట్ బిజినెస్ ను కూడా ఈ సినిమా సొంతం చేసుకోవడం విశేషమని చెప్పాలి. వరుస ఫ్లాప్స్ లో కూడా ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా క్లీన్ హిట్ గా నిలవాలి అంటే మినిమం 28.5 కోట్ల రేంజ్ లో షేర్ ను సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నితిన్ ప్రీవియస్ మూవీస్ పెద్దగా అంచనాలను అందుకోలేకపోయినా కానీ నితిన్ వెంకీ కొడుముల కాంబోలో వచ్చిన భీష్మ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా అవ్వడంతో ఖచ్చితంగా అదే మ్యాజిక్ రీక్రియేట్ అవుతుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాతో నితిన్ ఇప్పుడు ఎలాంటి కంబ్యాక్ ను దక్కించుకోగలుగుతాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.